100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. గురుకుల పాఠశాల వ్యక్తులు అద్భుతమైన చదువు చదువుకున్నారు. ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళా కరెంట్ కోతలు మోపోయినాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచి సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వారికి పోలీసు స్టేషన్లో పట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకు తెలిసి నాకేం గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం. మనం గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం. నీళ్లు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడబడ్డాయి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్లు, పాత మెదక్ జిల్లాలో. నీటికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు, నారాయణఖేడ్, జైరాబాద్. వాళ్ళకి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్లు? సింగూరు ఒక టైంలో నిండుతుంది, ఒక టైంలో నిండదు. మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళెద్దు? సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర, బసవేశ్వర 2 లిఫ్ట్లు పెట్టుకుంది. 2 తాలూకాలకు రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ చెట్టు పెట్టుకుంటారు. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఇది లైన్లో రావాలి. అందరు మంచిగా ఉండాలి. మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే. అందరూ బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అవతార పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి. అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. అనే రెండవ మాట లేదు. కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటికి రావడం అండ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది, ఏడాదిలో ఏమేం జరిగింది, మళ్ళా కాంగ్రెస్ మోపైంది, కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నాంరా నాయనా అని ప్రజలందరూ బాధపడుతున్నారు అంటూ తన స్టైల్లో పంచులేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పిండ్రు. అండ్ ఇక పోరాటం ఆపేది లేదు, డెఫినెట్లీ మళ్ళా పోరాటం చేయాల్సిందే, గ్రౌండ్ లెవెల్లో దిగబోతున్నాం అని స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో ఒక భారీ బహిరంగ సభ ఉండబోతోంది. అండ్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రండి అంటూ ఇదే వేదికగా పిలుపునివ్వడం అయితే జరిగింది. సో చాలామంది ఈరోజు కేసీఆర్ని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా యాక్టివ్గా మాట్లాడి రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని బీఆర్ఎస్ లీడర్స్ కూడా అంటున్నారు. దీనంతటికీ రీజన్ ఏంటి అంటే, యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక పోల్ పెట్టింది. ఎవరి పరిపాలన బాగుంది అని కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ రన్ చేసింది. అందులో బీఆర్ఎస్ పరిపాలనే బాగుంది అని 75% వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకే, మాకు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనే బాగుంది అని ఓట్ చేసిన పరిస్థితి. కేవలం 25% మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది అని ఓట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఎందుకు చేశారా, ఏం చేశారా, సెల్ఫ్ గోల్ అయ్యారా, మరి వాళ్ళకు పాజిటివ్ వస్తుంది అనుకున్నారా, ఏమైందో తెలీదు. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. దీన్ని కూడా హైజాక్ చేసేసి పోల్ పెట్టగానే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ ఆ పోల్లో పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళే బీఆర్ఎస్ పరిపాలన బాగుంది అని ఓట్ చేసిండ్రు. ఈ వర్షన్ అయితే వినిపించింది. కానీ పబ్లిక్గా ఉన్నటువంటి డొమైన్ అది, ఎవరైనా ఓట్ చేయొచ్చు. కానీ మీకు వచ్చినటువంటి ఓట్స్ ఎంత అనంటే 25% మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది,
ఈ 75% ఏమో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుంది అని తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్కి ఓటేసిన పరిస్థితి. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బూస్టప్ ఇచ్చింది అనుకోవచ్చు. అండ్ కేసీఆర్ వచ్చి మళ్ళీ ఇంత కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ పార్టీని అగైన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఈ మొత్తం ఆయన మాట్లాడిన తీరు చూస్తే మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా హైలైట్స్ ఏముండే, ఆయన ఏం మాట్లాడిండు అనేది ఒక్కసారి నేను చెప్పబోతున్నాను. నేను కొడితే మామూలుగా ఉండదు. కాంగ్రెస్కు కేసీఆర్ సంచలన వార్నింగ్. ఒక రకంగా నిజంగానే వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్. అందుకే నేను అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ మళ్ళీ అగైన్ యాక్టివ్ కాబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం రాబోతోంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ బైట్ ఆర్ ఈయన మాట్లాడిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో ఆ పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు. కైలాసం ఆడుతుంటే పెద్ద పాము మింగినట్టుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది. మళ్ళీ కరెంటు కోతలు, మంచినీళ్ల కరువు కనిపిస్తుంది. ప్రజలు ప్రశ్నిస్తే కేసులతో కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటోందని కూడా ఆరోపించారు. లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సంగమేశ్వరం బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఇదే వేదికగా పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది. గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అండ్ బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలు సంగతి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిపేశారని కూడా విమర్శించారు. కరోనా సమయంలో కూడా తాము రైతు బంధు ఇచ్చాం, దళిత బంధు ఇచ్చాం, పెన్షన్లు కూడా ఏవి ఆపలేదని ఆయన గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా, గంభీరంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు అని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ లాస్ట్ లైనే కీలకమైనటువంటి పాయింట్. కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా. యాక్చువల్లీ ఈ పాయింట్ కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోల్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిందో సెల్ఫ్ గోల్ అయిందా అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ అయింది, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతోంది అనే విశ్లేషణని చాలా ఎక్కువగా వినిపిస్తోంది. సో ఇదే లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, గంభీరంగా కూడా చూస్తున్నాను, సో ఇప్పుడు నేను బయటకు వచ్చే టైం వచ్చింది అండ్ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నాము అని ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఇక పోరాటం ఆపేది లేదు. ఏదైతే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో 420 హామీలు 420 హామీలు అని, ఆ 420 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ గతంలో అదే చేసింది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఇక పోరాటం ఆపేది లేదు అంటూ ఆయన డైరెక్ట్గానే వాళ్ళ కార్యకర్తలకు ఒక సిగ్నల్ అయితే పంపించారు. అండ్ ఫిబ్రవరి ఎండ్లో బహిరంగ సభ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ సభ నుంచే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటం అయితే స్టార్ట్ చేయబోతోంది అని స్పష్టంగా చెప్పినట్టు అయింది. చూడాలి దీని మీద ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయనేది. బికాస్ బీఆర్ఎస్ అధినేత ఐ థింక్ 1 ఇయర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసినా, ఫామ్ హౌస్లో ఉంటావా ఇట్లా ఎన్ని అన్నా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అని తెలుసుకున్నారో ఇప్పుడు బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటి అనేది.